సిబిల్ లో టూ మెనీ ఎంక్వైరీస్ ఉంటే బ్యాంక్స్ లోన్ ని రిజెక్ట్ చేస్తాయి. ఈ కస్టమర్ ఆన్లైన్ లో అప్రోచ్ అయ్యారు. ఉండేది విజయవాడ. మేడం గవర్నమెంట్ ఎంప్లాయీ, డెసిగ్నేషన్ స్కూల్ టీచర్, సాలరీ 78,000, సిబిల్ 800, పర్సనల్ లోన్ ఒక 20 lakhs వరకు రిక్వైర్మెంట్ ఉందని చెప్పారు. అప్లికేషన్ చూసుకుంటే చోళాలో పర్సనల్ లోన్ ఉంది. అవుట్ స్టాండింగ్ 6.25 lakhs, ఈఎంఐ 15,000. మేడం మమ్మల్ని 3 months బ్యాక్ అప్రోచ్ అయినప్పుడు హెచ్డిఎఫ్సి లో రిజెక్ట్ అయిందని చెప్పారు. హెచ్డిఎఫ్సి లో రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ క్రెడిట్ రిపోర్ట్ లో టూ మెనీ ఎంక్వైరీస్ రిఫ్లెక్ట్ అవ్వడం. అలాగే హెచ్డిఎఫ్సి ఇంటర్నల్ క్రెడిట్ కార్డ్ లో మేడం ఓవర్ యూజ్ చేశారు. బ్యాంక్స్ మాక్సిమం 1 month లో 5 ఎంక్వైరీస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. ఈ కస్టమర్ కి లాస్ట్ 1 month లో 13 ఎంక్వైరీస్, ఓవరాల్ గా 1 year లో 82 ఎంక్వైరీస్ చేశారు. మా సివిల్ రెటిఫికేషన్ టీమ్ ఈ కేస్ ని పికప్ చేసి మేడం కి ఉన్న 82 ఎంక్వైరీస్ లో 65 ఎంక్వైరీస్ వరకు రిమూవ్ చేయించారు. సివిల్ ఇష్యూ క్లియర్ అయిన తర్వాత ఈ కేస్ ని ఐసిఐసి బ్యాంక్ లో లాగిన్ చేశాము. చోలోలో ఉన్న పర్సనల్ లోన్ ని బీటీ చేయించి 20 lakhs అప్రూవల్ తెప్పించాము.